ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు కూటమి నేతలు చెరుకూరి తిరుపతిరావు, జూపూడి రంగరాజు, డేగల ప్రభాకర్, గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు హిందూ కాలేజీ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా యాత్ర జరుగుతోందన్నారు. గుంటూరు చంద్రమౌళి నగర్ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉగ్రదాడికి పాల్పడకుండా పాకిస్తాన్కు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా బుద్ధి చెప్పిందన్నారు. పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయం ఎన్డీఏ కూటమి విజయంగా అభివర్ణించారు. భారతదేశ సార్వభౌమాధికారం విజయంలో రాజీ పడే ప్రసక్తే లేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూటమి నేతలు ఆళ్లహరి, కంచర్ల శివరామయ్య, చరకా కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ మళ్ళా కాలభాగానికి వచ్చింది. ఇది అమెరికా ద్వారా. అలాగే అమెరికా ఏదో మేము మధ్యవర్తం చేస్తున్నాం, మీరు ఎవరు కూడా ఇద్దరు సమన్వయం పాటించండి అని చెప్పి చెప్పడం, దానికి మోడీ గారు ఒకటే చెప్పారు, మాకు ఎవరు మధ్యవర్తం అవసరం లేదు, మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేమే కాపాడుకుంటాం. అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో, జిల్లాల్లో కూడా ఈ యొక్క తిరంగా యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు 15వ తారీఖు జరగబోయే తిరంగా ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క 3 పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తిరంగా ర్యాలీ వేల మందితో ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు టీడీపీ భారతదేశంలో మోడీ గారి నాయకత్వాన భారత సైనికుల యొక్క వీర శౌర్యాలని ప్రపంచం ముందు చాటం ముందు గమనించాం. పహల్గాంలో జరిగినటువంటి దాడికి స్పందన, ప్రతిస్పందన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది అనేటువంటిది యావత్ ప్రపంచానికి చాటి చూపించాం. ఆర్మీ చేసినటువంటి సాహస కృత్యాలు గత 70 సంవత్సరాలలో భారత ప్రభుత్వం చెప్పినటువంటి ఏ త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో, చక్రవర్తి ఏదో అది మాత్రమే అన్ని పార్టీలు దీన్ని తీసుకొని ముందుకు పెడతాయి. ఈ కూటమి భారతదేశం యొక్క సౌభ్రతత్వానికి, అత్యున్నత స్థానానికి నిలబెట్టడం. మొన్న జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకి ప్రతీకారంగా ఏదైతే ఉగ్రవాద చర్యల్ని ముట్టు పెడతామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇచ్చారో దానికి మన దేశం సైనికులు, సాయుధ బలగాలు మొత్తం కూడా పోరాడి భారతదేశం అంటే ఇది అని సాటి చెప్పి భారతదేశ ఆయుధ బలం ఎలా ఉంటుందో మరి పాకిస్తాన్కి చూపినటువంటి మన ఏదైతే సాయుధ బలగాల సైనికులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే దేశభక్తి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పేసి మన సైనికులు చేసినటువంటి ఆ రోజు ప్రదర్శించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి ద్వారా అందరూ కూడా ఐకమత్యంతో ప్రధానమంత్రి మోడీ గారికి, సైనికులకి సపోర్టుగా ప్రతి పౌరుడు ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ, దీని దిశగా రేపు తిరంగా యాత్ర అనేది మరి ముఖ్యంగా భారతదేశంలో ఐకమత్యం అనేది ఏ రకంగా ఉందో కూడా అందరం చూసాం. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులకి, అలానే ఎవరైతే బోర్డర్లో దేశ రక్షణ కోసం ఉన్నటువంటి సైనికులకి మనోనిబ్బరాన్ని కలిగించే విధంగా రాజకీయ పార్టీలుగా మా వంతు మేము వాళ్ళ సపోర్ట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ సపోర్ట్గా ఉంటున్నాయి.
దానిలో భాగంగానే ఈ 3 రోజులు జరగబోయేటటువంటి ఈ తిరంగా యాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి. అందరం కూడా పాల్గొంటే దేశభక్తి అనేది ఎట్లా ఉంటుంది అనేది మన పుట్టబోయే పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకు కూడా తెలియచేయాలి. దేశభక్తి ఉంది కాబట్టి మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన దగ్గర తర్వాత మనం ఈ పాకిస్తాన్తో మళ్ళా పోరాటము చేస్తూ